కూడా రావటం ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కీప్ ఆన్ మీ ఎంకరేజింగ్ మీ సో దట్ ఐ విల్ డెడికేట్ మోటివేట్ మీ త్రూ giving likes and shares and giving your status so that I'll be more committed towards helping you in getting a super scores in the competitive examination because we are come of age and lots of expertise, knowledge and experience we are having. Please maintain patience. So there are so many teachers who teach, but if you feel different, show patience. Thank you. Anyway, the paper 2 మనకి తెలిసి ఇంతకుముందు పేపర్ 3గా ఉండేది. ఈ పేపర్ 3 సెక్షన్ ఏలో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్కి మనకు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో 75 మార్క్స్ నిన్న వీడియోలో కూడా మనం చర్చించుకున్నాం. దీన్ని 45 కన్నా 50 కన్నా రావడం కష్టం. సో గతంలోనే 2019లో మెయిన్స్ జరిగింది. ఆ మెయిన్స్లో 150 మార్కులకి అంటే ఇండియన్ ఎకానమీ 75 మార్క్స్, ఏపీ ఎకానమీ 75 మార్క్స్ ఉండేది. అది కూడా నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్లో ఫస్ట్ టైం గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 3కి హయ్యెస్ట్ స్కోర్స్ అంటే టాప్ లెవెల్ స్కోర్స్ అవుట్ ఆఫ్ 150 ఇట్ వాజ్ అబౌట్ 105 అంటే 105. ఎవరో నిన్న కామెంట్ చేస్తూ ఉన్నారు, ఇది నెగిటివ్ మార్కింగ్లో జరిగినప్పుడు జరిగింది. అదే ఎవరికైనా 95 దాటిన వాళ్ళకి ఎకానమీలో అప్పుడు ఏ పోస్టు రాలేదు, డీటీ కాదు అసలు ఏ పోస్టు రాలేదు. అంటే ఎకానమీలో 95 దాటిన వాళ్ళకే నెగిటివ్ మార్కింగ్ మోడల్లో ఎగ్జామ్లో 2019లో జరిగింది. టాప్ మార్క్స్ 105 అట్లా వచ్చినాయి. సో ఇది తెలియక చాలామంది పర్టికులర్లీ పోస్ట్ కోవిడ్ స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ హ్యాండిక్యాప్డ్ విత్ న్యూ మెథడ్ ఆఫ్ లెర్నింగ్, దట్ ఈస్ ఆన్లైన్ లెర్నింగ్, విచ్ ఈస్ నాట్ వెల్ మెచ్యూర్డ్. ఇట్స్ నాట్ స్టిల్ నాట్ మెచ్యూర్డ్. And that is not enough for getting definitely a post in group 2 mains this time because it's not 1:100, it is 1:1. That means 890 పోస్టులు అంటే 99,100 మందిని ఎలిమినేట్ చేస్తారు, తీసి అవతల పడేస్తారు. సో మీరు ఏమనుకున్నా కానీ ఇదే నిజం. తక్కువ స్కోర్ చెప్తారు. రొట్టనా బ్యాచ్ గాళ్ళు చాలామందిని చూశాను నేను, హైదరాబాద్లో కూడా ఉంటారు, అన్ని ఆన్లైన్లో 10 మార్కులకి వచ్చేస్తుంది, 11 మార్కులకి వచ్చేస్తుంది. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ నాట్? దిస్ ఇస్ ఎ డ్రీమ్ ఆఫ్ మెనీ హూ టాయిల్ హార్డ్ డే అండ్ నైట్ ఇయర్స్ టుగెదర్. ఆ రొట్టగాళ్ళు మీ యొక్క వ్యూస్ కోసం, మీ యొక్క లైక్స్ కోసం ఆ రొట్ట మాటలు చెప్తారు. దయచేసి మోసపోకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఐ వాంట్ టు గో ఇన్ టు దిస్ బట్ దర్ సమ్ 2-3 పీపుల్ ఆర్ మేడ్ కామెంట్స్ లైక్ దట్ అండ్ వాళ్ళకి మెచ్యూరిటీ లేక పాపం వాళ్ళ అందరూ చుట్టూ దెయ్యాన్ని దేవుడు 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 అంటే దేవుడు అనుకుంటున్నారు. ఇప్పుడు చుట్టూ వాతావరణం కూడా అట్లే ఉన్నప్పుడు తెలియదు కదా. హీ బోర్న్ నౌ, హౌ కెన్ హీ కమ్ టు నో ద ట్రూత్? ఇట్ టేక్స్ టైమ్. సో ఇంతకుముందు మేము కూడా చదువుకున్నప్పుడు లేట్ 90sలో కాంపిటేటివ్ ప్రిపేర్ అయినప్పుడు తెలిసిన పెద్దవాళ్ళు సీనియర్స్ని, మాకన్నా 2 years నుంచి చదువుతున్న వాళ్ళని, జాబ్ వచ్చిన వాళ్ళని అడిగేవాళ్ళం, అన్న ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి అని. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకున్నాం. ఈరోజు అన్ని చాటింగ్లే, పక్కింటి వాడు కూడా చాటింగే తప్ప, అరే బాబు ఎలా చదవాలరా, నువ్వు ఎలా చేస్తున్నావు అని అడిగేవాడు లేడు ఫేస్ టు ఫేస్. సో దట్ ఈస్ ద హ్యాండిక్యాప్ ఆఫ్ ఆన్లైన్ మెథడాలజీ ఆఫ్ ప్రిపరేషన్. ఒక రైట్ నాలెడ్జ్, ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉన్నవాడితో ఎవరు కన్సల్ట్ చేయట్లా. మోసగాళ్ళకే నడుస్తూ ఉంది ఆన్లైన్ మార్కెట్లో.
మనకి ఆన్లైన్లో ఎవ్రీథింగ్ చీటింగ్ ఎక్సెప్ట్ మేబీ 1 or 2%. Everyone, even well established organizations, so names are every day trying to cheat, every day. I don't see any logic in cheating people, students. Waste of time. See, our life is very short, but I don't know why people are scrambling for commercial gains and a lot of money. I don't like this. I don't want money also. It does not mean I don't take money. Something I don't like. If I like money, I would have continuously giving daily full videos. So that's why you can understand the reason. What I am saying is true or not. Whether I like money or the aspirants who really work hard, serious in achieving their goal, I want to support them. So anyway, let's come to our topics today. ఎకానమీలో 55 మార్కులు అంటే 75లో 55 సాధించడం ఎలా? ఇది 1:1 అని మర్చిపోకండి. ఎందుకంటే నాకు ఇది చూసి ఇప్పుడు ఇలాంటి టైం ఒక 5 నిమిషాలు వేస్ట్ అయింది. పిల్లలు మోసగాళ్ళతో వింటున్నారు. వాళ్ళు ఏది ఈజీయో అదే చెప్తారు. వీళ్ళకున్న లిమిటేషన్స్, ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలిసి వీళ్ళకు వీక్నెస్ని పట్టుకొని మోసం చేయడం చూస్తారు. నేను ఎక్కువ మార్కులు చెప్తే నచ్చదు, బట్ ఇట్ ఈస్ ఎ ట్రూత్ అండ్ యూ మస్ట్ ఫేస్ ఇట్. సో 55, 75లో 55, 75లో 55 అంటే ఇట్స్ ఏ హ్యూజ్ మార్క్. దట్ ఈస్ ఆల్మోస్ట్ 155. దట్ మీన్స్ 110 స్కోర్. మీకు మాత్రం నేను 45 మినిమం ఈవెన్ ఏ టఫ్ ఎగ్జామ్కి రావాలి అని చెప్పాను. బట్ పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇఫ్ యూ చేంజ్ యువర్ మెథడాలజీ ఆఫ్ ప్రిపరేషన్. మర్చిపోకండి, సక్సెస్కి 3 సూత్రాలు ఉన్నాయి. ఇంకా రకరకాల భాషలు చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే 2. మూడోది ఎప్పుడో చెప్తాను. 2 తర్వాతే మూడోది. మొదటిది ఏ పాజిటివ్ యాటిట్యూడ్. మనం ఆలోచించే విధానం, మన దృష్టి, ఇట్ షుడ్ బి పాజిటివ్ అండ్ ఓపెన్. అండ్ ది సెకండ్ ఈజ్ ది అప్రోచ్, చదివే విధానం. ఈ 2 సక్సెస్ని డిసైడ్ చేస్తాయి. ఇక మూడోది ఒక రిలయబుల్, జెన్యూన్ మెంటార్ అరే గైడ్. ఈ మూడోది ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్. ఎవరు మోసం మాటలు చెప్తే అవే వింటున్నారు తప్ప యు ఆర్ నాట్ సెలెక్టింగ్ యువర్ గురు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోబడీ సెర్చింగ్ హూ ఈజ్ ద రియల్ గురు. దే ఆర్ బీయింగ్ crazy for those who makes fancy words. So definitely winners always few. That's why in any competitive examination, those people, most of the people, even though they work seriously, they miss the post. So anyway, this is possible, not impossible in economy. సోషల్ సైన్సెస్లో మ్యాథ్స్ లాంటిది. ఫర్ ఎవ్రీ రీజన్ దెర్ విల్ బి రియాక్షన్ అండ్ కౌంటర్ రియాక్షన్ అండ్ ఇంపాక్ట్. అవన్నీ కూడా ఫిజికల్గా జరిగే లైఫ్లో ఎట్లా జరుగుతాయి అలా జరుగుతున్నట్టుగా ఉండే సబ్జెక్ట్ ఎంటైర్ సోషల్ సైన్సెస్లో. ఇట్ ఈస్ ఏ ఎకానమీ. ఇట్ ఈస్ రియలీ ఫంక్షనింగ్. ఇట్ ఈస్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ అప్రోచ్ ది సబ్జెక్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ ఫైండ్ ఎవ్రీ డే interaction with this subject. Everyone is interacting with this subject. Everyone is buying goods and services and paying money, but they are forgetting that they are dealing with the economic subject. While doing so, by day-to-day life, they are ignoring that. If you are able to connect to the functioning economy with your basic, while fulfilling basic needs,
purchasing goods and services, interacting with the business people. If you are able to connect to the subject of economy, particularly macroeconomy, and it will be very interesting, very easy. You can get even out of 75 easily 60. If you are able to connect to the organic, it's like an organism. It's a living organism. దానికి కనెక్ట్ అయితే కనుక నేను లాస్ట్ 10 years నుంచి నేను ఎకానమీ చెప్తున్నాను. యాక్చువల్గా ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఇండియన్ history. I got JRF in 99 itself. All subjects, because I was an aspirant of civil services and now a group one officer. అన్ని సబ్జెక్ట్స్ తెలుసు, నాలెడ్జ్ ఉన్నది. బట్ మేము ఆప్షన్లు తీసుకున్నాం కాబట్టి దాని మీద ఎక్కువగా చదివేవాళ్ళం అప్పట్లో. బట్ ఎకానమీ ఇస్ ఏ అప్డేట్. అన్లెస్ యూ అప్డేట్ ఎకానమీ, దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఏ స్టాక్ నాలెడ్జ్ ఆఫ్ ఎకానమీ విత్ యూ. సో అందుకని ఇది ఎవ్రీ టైం కరెంట్ అఫైర్స్లో భాగంగా వస్తూనే ఉంటుంది. కాబట్టి లాస్ట్ 10 years నుంచి స్టూడెంట్స్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ వన్ సబ్జెక్ట్ అమాంగ్ ది సోషల్ సైన్సెస్ టు సే ఇట్ ఈజ్ ఎకానమీ. దట్స్ వై ఐ టేకెన్ అప్ దిస్ సబ్జెక్ట్ ఫర్ ద లాస్ట్ 10 years ఐమ్ టీచింగ్. బికాజ్ చాలామంది బాగా చెప్తారు ఎకానమీని, స్టాక్ సబ్జెక్ట్ని. చాలామంది ఉన్నారు ఫ్యాకల్టీస్ కూడా, చాలా బాగా చెప్తారు, చాలా ఇంప్రెసివ్ చెప్తారు, అర్థమయ్యేలా కూడా చెప్తారు. బట్ దే ఫెయిల్ టు అక్వైంట్ దెమ్సెల్వ్స్ విత్ లేటెస్ట్ కరెంట్ ఎకానమీ. వాళ్ళకి టైం ఉండదు. పొద్దున్నే సాయంత్రం పాఠం చెప్తారు, తర్వాత పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ పాఠం. ఇంకా వాళ్ళకి దే డోంట్ ఫైండ్, ఇంకా ఏమైనా ఉంటే జర్నీ టైంలో పోతూ ఉంటుంది. అందువల్ల దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ కరెంట్ ఎకానమీ. సో మన క్యాంపస్లో కూడా శివప్రసాద్ గారు ఎక్సలెంట్గా చెప్తారు ఎకానమీని. బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ది కరెంట్ ఎకానమీ. దే పీపుల్ మేక్ మనీ. ఇన్ డూయింగ్ సో దే డోంట్ ఫైండ్ టైమ్ టు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది కరెంట్ functioning economy is very difficult. That's why it is very difficult. Even those among the హైదరాబాద్లో ఉన్నారండి కోచింగ్ సంస్థలు నడిపేవాళ్ళు, అసలు పొట్ట ఇప్పితే ఎదవలకి అసలు ముక్క రాదు. సో ఈ పీపుల్ ఆర్ క్రేజీ, దర్ గోయింగ్. కావాలంటే రమ్మని నాతో కాంపిటీషన్కి, ఏ సబ్జెక్ట్ అయినా ఐ టీచ్. వాళ్ళు టీచ్ చేయమనండి. ఒక సంస్థ అధినేతని ఐ ఛాలెంజ్ ఎనీ సబ్జెక్ట్ that useful for their groups or civil services. I am ready. పొట్ట చింపితే మొక్క రాదండి. ఎలా చేయాలి, అలా చేయాలి, ఎలా చదవాలి, అలా చదవాలి చెప్తారు సోది. ఐ విల్ టీచ్ ది కంటెంట్, మైక్రోస్కోపిక్ కంటెంట్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్. మీరు చూడండి, కావాలంటే లాస్ట్ 60 days నేను కరెంట్ అఫైర్స్ టీచ్ చేశాను. ఎన్ని సబ్జెక్ట్స్ని టచ్ చేశానో వీడియోస్ ఉన్నాయి, చూడండి. బిఫోర్ ప్రిలిమ్స్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి. అప్పుడు మాత్రమే నన్ను ఇప్పుడు ఫాలో అవ్వండి మెయిన్స్కి. బికాజ్ ఇట్ ఈస్ లైఫ్ అండ్ డెత్, డూ ఆర్ డై. మీకు అదే స్టాండర్డ్లో మొన్న ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చాయి, అదే మోడల్లో, అదే ప్యాటర్న్లో వచ్చాయి. చూసుకోండి. మీరు చూసిన తర్వాతే యూ బిలీవ్ మీ అండ్ ఫాలో మీ, దట్స్ ఆల్. ప్రిలిమ్స్కి నేను ఇచ్చాను 60 days డైలీ 10 questions ఇచ్చాను. ఈవెన్ ఇఫ్ యూ సేఫ్ హాలిడేస్ తీసేసినా కూడా 45-50 days పక్కా ఇచ్చాను. 500 ప్రశ్నలు ఇచ్చాను, నేనే తయారు చేశాను. ఎవరికైనా దమ్ము ఉందో చూడండి. నేను ఎక్కడ కాపీ కొట్టా, అవసరం లేదు. క్షణాల్లో క్వశ్చన్ తయారు చేస్తాను చూడగానే. అందుచేత నాకు కాపీ కొట్టే అవసరం, నా నుంచే ఎవరైనా కాపీ కొట్టాలి. అందుకనే నేను ఇంత కష్టపడి నేను తయారు చేసింది ఎప్పుడు నేనే చెప్తా లైవ్లో. ఎందుకంటే ఫ్రీగా వెళ్ళిన పర్లా. దిస్ ఈజ్ ఏ వరల్డ్ ఆఫ్ పైరసీ. ఐఎమ్ చాలా చిన్నవాడు నేను. ఇది పెద్ద ప్రపంచం, పైరసీ ప్రపంచం. ఎవరినైనా కాపీ కొట్టేస్తారు క్షణాల్లో. సో దట్స్ వై ఐ చూస్ ఏ డిఫికల్ట్ పాత్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ యూ లైవ్ లైక్ దిస్. సో ఇది కష్టము అనే వాళ్ళకి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. కష్టం కాదు, మీరు చూసే దృష్టి. అందుకే చెప్పాను, రెండే 2 things సక్సెస్ని డిసైడ్ చేసి, ద వే యూ థింక్ అండ్ ది అప్రోచ్ యూ ఫాలో. మూడోది ఏ గైడ్, ఏ రిలయబుల్ గైడ్.
ఈ 3 లేకుండా మీరు విజయాన్ని ఏమాత్రం సాధించలేరు. సో మొదటి 2 కూడా, మొదటిది యాటిట్యూడ్ని మేము మార్చలేము, చాలా కష్టం అది. ఇఫ్ యూ వాంట్ ఏ పోస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, బట్ వీ నెవర్ ట్రై టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. యూ హ్యావ్ టు ట్రై యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ విన్నర్. బట్ వీ కెన్ టీచ్, వీ కెన్ ఆల్సో ప్రాక్టీస్. ఇఫ్ యూ క్యాంపస్ బ్యాచ్కి వస్తే ఆ ప్రాసెస్ని మేము ప్రాక్టీస్ చేయించగలుగుతాం. సో గైడెన్స్ కూడా క్యాంపస్కి వస్తే ఇంకా పర్సనలైజ్డ్గా, కస్టమైజ్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని రేపు 28న క్యాంపస్ బ్యాచ్ ఆర్ ఆన్లైన్ బ్యాచ్ 50 days బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనకున్నటువంటి 65 daysలో 64 టుడే, 50 daysతో ఒక హాఫ్ డే క్లాసెస్, హాఫ్ డే చదువుకోవడం, ఈ విధానంలో ఈ బ్యాచ్ వెళ్తుంది. కాబట్టి ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అట్ దిస్ సూపర్ క్యాంపస్. నోవేర్ ఇన్ ఎంటైర్ 2 తెలుగు స్టేట్స్ ఎక్కడ లేనటువంటి సదుపాయాలు, హాస్టల్లోనే స్టడీ హాల్, క్లాసెస్, డిజిటల్ రూమ్స్, క్లాస్ రూమ్స్, ఇవన్నీ కూడా మంచి ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ. హర్షవర్ధన్ రెడ్డి ఏపీ హిస్టరీ అండ్ కరెంట్ ఎకానమీ, కరెంట్ పొలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఐల్ టీచ్. I won't give it to anybody because nobody can justify this current content that is very vital for your success. అందుకని నేను ఈ 4 సబ్జెక్టులో 3 కరెంట్ ఉన్నాయి కాబట్టి ఆ 3 నుంచి నేను మినిమం 300 క్వశ్చన్స్ మీకు లేటెస్ట్ ఇస్తా, మినిమం. సో వాటిల్లో మ్యాక్సిమం వచ్చే విధంగా ఇస్తా. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్, సివిల్స్ ప్రిలిమ్స్లో వస్తున్నటువంటి ట్రెండ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తా, కంపోజ్ చేస్తా. సో కంటెంట్ చాలామంది మ్యాచ్ చేయొచ్చు, బట్ ద వే వీ డిజైన్ అది చాలా కష్టమైంది, ఎంతో ఎక్స్పర్టైజ్ రావాలి. కానీ ఢిల్లీ టు గల్లీ సీనియర్ స్టూడెంట్స్తోనే క్వశ్చన్లు పెట్టిస్తారు. అందువల్ల వీ కాంట్ ఫైండ్ మచ్ ఎక్స్పర్టైజ్. Lots of free objective questions available every day in every website for current affairs. They are not of much use. Anyway, see, let's come to our subject, economy. So 75 marks is there. We are all know what we learned in this class. What are the areas to focus topic wise? 5 చాప్టర్లు ఉన్నాయి, 5 యూనిట్స్. 5 యూనిట్స్కి 5-15 75 ఇస్తాడా? నో సెన్స్. ఇట్స్ నాట్ సెన్సిబుల్. ఇట్ ఈస్ హిజ్ డిస్క్రిషన్. ఆయన విచక్షణకే వదిలేస్తారు ఏపీఎస్సి వారు పేపర్ సెట్టర్కి. ఈ చాప్టర్లో ఇన్ని క్వశ్చన్లు ఇవ్వాలని యూనిఫామ్గా ఎక్కడ ఫిక్స్ అయ్యలేదు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ డిఫికల్ట్. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ అంటే పరీక్ష, మిమ్మల్ని పరీక్షించడం. సో అందుకని అది ఎవ్వరూ చెప్పరు ఏ టాపిక్ ఎన్ని వస్తాయని. సమానంగా ఈక్వల్గా వస్తాయంటే ఇంపాసిబుల్. ఈక్వల్గా ఎప్పుడు రావు, వాడు ఇస్తే తప్ప నోటిఫికేషన్లోనే. ఎనివే, ద నెక్స్ట్ ఈజ్ హౌ మెనీ పొటెన్షియల్ మార్క్స్ ఫర్ ఈచ్ అండ్ పర్టికులర్ యూనిట్. దేర్ ఆర్ 5 యూనిట్స్, ఎన్ని వస్తాయి అని ఒక అంచనా. అలాగే కరెంట్ కంటెంట్ అండ్ స్టాక్ కంటెంట్ వేరియేషన్. ఏ టాపిక్స్లో ఎక్కువ కరెంట్ కంటెంట్ ఉంటుంది? యూనిట్లో కదా, యూనిట్లో చాలా టాపిక్స్ ఉంటాయి. కరెంట్ కంటెంట్ ఉంది, దేంట్లో ఎక్కువ స్టాక్ ఉంది, ఎక్కువ కరెంట్లోంచి వస్తాయా అండ్ స్టాక్లోంచి వస్తాయా, స్టాక్లోంచి వచ్చే ఐటమ్స్ ఏంటి, కరెంట్ పార్ట్ ఏంటి, స్టాక్ పార్ట్ ఏంటి, అవి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. మెటీరియల్స్ టు బి ఫాలోడ్ టాపిక్ వైజ్. మెటీరియల్స్ ఏమేమి బుక్స్ చదవాలి, స్టడీ మెటీరియల్స్ ఏమున్నాయి అందుబాటులో అనేది డిస్కస్ చేద్దాం. అలాగే ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ప్రాక్టీస్ ఎట్లా ఉండాలి, సివిల్స్ అండ్ రీసెంట్ ఎలా ఉండాలి అన్నది కూడా డిస్కస్ చేస్తాం. హూ టీచ్ కరెంట్ అండ్ స్టాక్ పార్ట్స్ ఆఫ్ ఎకానమీ అట్ దిస్ కలామ్ ఐఎస్ అకాడమీ, అది కూడా చెప్తాము. సో టోటల్గా ఇండియన్ ఎకానమీకి ఎన్ని వస్తాయి, ఏపీ ఎకానమీకి ఎన్ని వస్తాయి? మనకందరికీ తెలిసిందే 3 యూనిట్లని ఇండియన్ ఎకానమీకి కేటాయించారు. మీరు 15 అనుకున్న అంచనాగా 45.
ఆ రెండు 30, 2 యూనిట్లు ఏపీ ఎకానమీకి ఇచ్చారు, అవి 30 అనుకుంటే మీకు 75 అవుతుంది. బట్ అలా ఎప్పుడు ఉండదు. ఈవెన్ ప్రీవియస్ డేస్ when it was 150 marks and he has given in writing that 75 marks for Indian economy, 75 marks for AP economy. In those days also he used to give more than 100 for the Indian economy, not AP economy. Maybe lack of sources, even the not sources. There is a lot of things happening in the economy for the last 2.5 decades, ever since economic reforms. It is a dominant aspects of everyday life, economic reforms and new economic models and increasing growth and development. Because of that, the focus has gone more on the new economic systems and functioning. అందువల్ల కూడా మనకి ఎక్కువ మార్కులు ఇండియన్ ఎకానమీకి, గ్లోబల్ ఎకానమీకి కనెక్ట్ అవుతున్న సందర్భం కాబట్టి లాస్ట్ 2.5 decades ఇంటిగ్రేట్ అయ్యింది కాబట్టి దెర్ ఇస్ మచ్ ఫోకస్ ఆన్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీకి ఎన్ని వస్తాయి, ఏపీ ఎకానమీకి ఎన్ని వస్తాయి అనేది ఇక్కడ మనం చర్చించుకోబోతాం. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ దట్ వీ లెర్న్ టుడే అండ్ గెట్ ఎన్ ఇన్సైట్ వైల్ యూ స్టార్ట్ బిఫోర్ యూ సీరియస్లీ స్టార్ట్ a preparation or you find the gaps now. If you are already prepared for these chapters, ఇప్పుడు మీరు ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఎకానమీ లాంటి సబ్జెక్ట్కి ప్రతి పాయింట్ సిలబస్లో బై హార్ట్ చేయాలి. చూడకుండా అప్పచెప్పమన్నా చెప్పగలగాలి. మిగతా ఏది కూడా బై హార్ట్ చేయొద్దు. ఓన్లీ సిలబస్ అండ్ టాపిక్స్ దేర్ ఇన్. కాబట్టి ది ఫస్ట్ చాప్టర్, ద యూనిట్ 1, దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. సో ఇంతకుముందు ట్రెడిషనల్లీ ప్లానింగ్ మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చేవి. ఈవెన్ ఆఫ్టర్ నీట్ ఫ్రేమ్ చేసిన తర్వాత కూడా కొంత ఎక్కువ తగిలేది. ఇప్పుడు లేదు. ఆల్మోస్ట్ ప్లానింగ్ హ్యాస్ బికమ్ ఏ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అలా అయిపోయింది. కాబట్టి బట్ ఆ ప్లానింగ్ని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అనే దాని మీద కొత్త కోణంలో సిలబస్ను కూడా అప్డేట్ చేశారు. కాబట్టి మనకి ఇబ్బంది లేదు. దీంట్లో ఉన్న టాపిక్స్ ఏమున్నాయి, ఈ టాపిక్కి, ఈ చాప్టర్కి లేదా ఈ యూనిట్ 1కి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అని మనం చర్చించుకుందాం. మనం ఇప్పుడే అనుకున్నాము ప్రతి యూనిట్కి 15 ఇస్తాడా అంటే వీ కాంట్. బట్ వీ కెన్ సే దట్ ఈ చాప్టర్కి 15కి అవకాశం ఖచ్చితంగా ఉంది. బికాజ్ ఆఫ్ ది పొటెన్షియల్ ఇన్ ది టాపిక్స్ ఈ చాప్టర్కి ఉంది. ఏముంది? మినిమం 15 వచ్చే పొటెన్షియల్ ఉంది. మినిమం 15 వచ్చే పొటెన్షియల్ ఉంది. Because of the topics are given here, national income of India and concepts. దీన్ని ఎరక్కొట్టేస్తుంటారు మన స్టాకిస్ట్. ఎవరాళ్ళు? స్టాకిస్ట్, డ్రగ్గిస్టులు, స్టాక్ ఎకానమీ చెప్పేవాళ్ళు. సో ఇంకా కాంప్లికేట్ చేయడానికి రకరకాలుగా మీకు తెలియదు మాకే తెలుసు అని చెప్పడానికి కూడా చాలా కాంప్లికేట్ చేస్తుంటారు. దట్ వెరీ ఈజీ కాన్సెప్ట్స్, డే టు డే లైఫ్లో మనం కళ్ళతో చూడొచ్చు అట్లాంటి కాన్సెప్ట్స్ ఇవి. అవి నా వీడియో కూడా ఉంది, మీరు చూడొచ్చు. బొమ్మల్లో జాతీయ ఆదాయం, బొమ్మల్లో బడ్జెట్ అండ్ డెఫిసిట్స్ అని నేను 2 వీడియోలు చేశాను గతంలోనే. యూ కెన్ సెర్చ్ దెమ్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్, particularly playlist economy videos. సో మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, దీన్ని ఎలా అంచనా వేస్తారు, ఎలా లెక్కిస్తారు అనేది అన్నమాట. సో దీంట్లో కాన్సెప్ట్స్లో కాన్సెప్ట్గా అడగడం అనేది తగ్గిపోయింది. ఈ కాన్సెప్ట్ని ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీడిపి కాన్సెప్ట్లో ఈరోజు కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ జీఏవి,
దిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని అప్లైడ్ ఆస్పెక్ట్లో అడుగుతాడు, లేదా కంపేర్ చేసి ప్రీవియస్ కాన్సెప్ట్స్ దీనికి డిఫరెన్సెస్ని స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. వాటికి ఆన్సర్ చేయాలి. ఈ డబ్బాగాళ్ళు ఏమంటారు, ఎన్టీ రామారావు లాగా టక్ ఇలా చెప్పేసేవాళ్ళు ఎవరు పనికిరారు, దానికి సరిపోరు. బాగా చెప్పారు అనుకుంటారు క్లాస్లో ఉన్నప్పుడు, కానీ మీరు ఎగ్జామ్లో చేయలేరు. ఎనివే, ది నెక్స్ట్ ఐటమ్, ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆదాయం యొక్క వృత్తిపరమైన నమూనా, రంగాల వారి పంపిణీ. రంగాలంటే మనకు 3 రంగాలు ఉన్నాయండి. ఇంత కష్టమేం కాదు, చూడడానికి ఆ వర్డ్స్ చూస్తే మనకేం రాదులే అనిపిస్తుంది. కాదు, వ్యవసాయము ఒక రంగము, పరిశ్రమలు 2వ రంగము, సేవలు 3వ రంగము. దిస్ ఇస్ ద డివిజన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఇంటూ 3 సెక్టార్స్, 3 రంగాలు. అది పెద్ద కష్టమేం కాదు. దాంట్లో వాడు అడిగింది ఏంటంటే సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆక్యుపేషనల్ ప్యాటర్న్. దట్ మీన్స్ ఏ రంగంలో ఎంత ఆదాయం వస్తుంది, ఏ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, అంతే, అయిపోయింది, ఇంకేం లేదు. బట్ దీన్ని ఎంతో కాంప్లికేట్ చేసి చెప్తారు. ఆ దాంట్లోనే అర్థం ఉంది, సిలబస్లోనే. ఇకపోతే నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి, భారతదేశంలో ప్రణాళిక వ్యూహం, ఇది టాపిక్. అయితే ప్లానింగ్ ఆస్పెక్ట్స్లో ఏమైనా 1-2 తప్ప అంతకన్నా ఎక్కువ పొటెన్షియల్ లేదు. మనకి ఎక్కువగా ఈ కాన్సెప్ట్స్లో అప్లైడ్గా అడుగుతాడు. లేటెస్ట్ పర్టికులర్లీ ఆఫ్టర్ June 4th ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత న్యూ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అప్పుడు ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా న్యూ బడ్జెట్ని చదువుకునే ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది మెటీరియల్ చదవడానికి చదవండి, ఏం ప్రాబ్లం లేదు. ప్రీవియస్ ఫుల్ బడ్జెట్ చదవండి, దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా అప్డేట్స్ అవుతాయి, అంతే కదా, పెద్దగా రివర్స్ మొత్తం టోటల్గా మారిపోవు. ఓకే, కాబట్టి ఈ 3 టాపిక్స్ ఏరియాలో మనం కెన్ సే ఈజీలీ దట్ కాన్సెప్ట్స్లో మనకి 2 to 3 వస్తాయి. ఇక ఆక్యుపేషనల్ ప్యాటర్న్లో కూడా 2 మేబీ ఆర్ 1 or 2 వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్, దీంట్లో కూడా మేబీ ట్రెడిషనల్లీ 2 questions, అండ్ దట్ మీన్స్ టోటల్లీ దర్ 6 or 7. సో ఇక్కడితో అయిపోలేదు ఈ చాప్టర్. ఇంకా ఉంది. సో 6 or 7 అనుకున్నాం అక్కడ. ఇక్కడ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ దీంట్లో వస్తాయండి, దీంట్లో మనకి వస్తాయి న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. పర్టికులర్గా ప్రజెంట్ ఆన్ గోయింగ్ ఫేస్, మనం 4-5 దశలుగా విభజించారు. ఈ దశలో జరుగుతున్నటువంటి న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్ ఎకనామిక్ రిఫార్మ్స్, ఆ ఆస్పెక్ట్స్లో అవి అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు ట్రెండ్స్ అడుగుతాడు. 2 decades ట్రెండ్స్, లాస్ట్ 2 decade ట్రెండ్స్ అండ్ సెక్టార్ వైజ్ ట్రెండ్స్, సబ్ సెక్టార్ వైజ్ ట్రెండ్స్, ఇట్లాంటివి ఎలా ఉంది. ఈ ఇంతకుముందు అనుకున్న నేషనల్ ఇన్కమ్ లాగానే ఇలాగా ఎకనామిక్ రిఫార్మ్స్లో గ్రోత్ ప్యాటర్న్స్, ఏ సెక్టార్లు ఎలా మారుతూ వచ్చినాయి, అది ట్రెండ్ వైజ్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీంట్లో మనకి 3 to 5 questions వచ్చే అవకాశం ఉంది. అలాగే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ నీతి ఆయోగ్లోనే మనకి ఒక 5 questions. అండ్ డీసెంట్రలైజ్ రిసోర్సెస్ అంటే ఇంచుమించుగా మనకి 29% ఆఫ్ ది ట్యాక్సెస్ని స్టేట్స్కి ఇస్తున్నారు. కాబట్టి ఆ కాంటెక్స్ట్లో తీసుకుంటే మరి ప్లస్ ఇంకొక 2 వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇక్కడ మళ్ళీ మనకి టోటల్ మనకి వచ్చేది 8, 2, 10, 10 నుంచి 11 వస్తాయి. ఇంతకుముందు 6, 7 అనుకున్నాము. ఇప్పుడు ఎన్ని అయినాయండి అంటే ఈ చాప్టర్లో యూనిట్ 1లో 15 మినిమం గ్యారంటీ ముందే అనుకున్నాము. 15 మార్క్స్ ఆర్ మినిమం గ్యారంటీగా వస్తాయి. మనము ఈ 10, 11 ఇంతకుముందు 6, 7 అనుకున్నాము. 6, 7 అలా చూసుకుంటే కనుక 18, 16 నుంచి 18 మధ్యన
వచ్చే అవకాశం ఉంది. అంటే మన మినిమం 15 గ్యారెంటీగా ఈ చాప్టర్లో వస్తాయి. పర్టికులర్గా కరెంట్లోనే ఎక్కువ, అంటే దీంట్లో స్టాక్ కూడా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది, కానీ స్టాక్ కన్నా ఎక్కువ కరెంట్కి ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ద నెక్స్ట్ సెకండ్ యూనిట్, ఇందులో 15 రావడం అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది యూనిట్స్. అయితే ఒక్కో చాప్టర్లో 20-25 వస్తాయి. దెన్ అది గేమ్ చేంజర్ అవుతుంది. ఈ 5 చాప్టర్లో 5 యూనిట్లో ఏ యూనిట్లు ఎక్కువ వస్తాయి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందులో ఏ సబ్ టాపిక్స్లో ఎక్కువ ఫోకస్ ఉంటుంది, అవి కూడా తెలుసుకోవాలి. సో నౌ లెట్ us see here this సెకండ్ యూనిట్, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్. అలాంటి ఏదైనా ఒక చాప్టర్ అంటే మనకి ఎక్కడ కూడా 15-20 ఛాన్స్ కన్నా ఎక్కువ మించి ఉండదు. ఒకవేళ 20 కూడా దాటి వస్తాయి సార్ అంటే అలా చెప్పుకోవచ్చు. టాప్ యూనిట్ ఏదైనా ఉందంటే 5లో ఇది ఒకటి. 20 వచ్చు, 25 కూడా ఇవ్వచ్చు. బికాస్ ఇఫ్ యూ ఫీల్ దట్ స్టూడెంట్స్ ఆర్ వీక్ ఇన్ దిస్ ఆస్పెక్ట్స్, చాలామంది స్టూడెంట్స్ చాలా వరకు ఇందులో చాలా వీక్గా ఉంటారు. ఇంత ఎకానమీ చదువుతారు కానీ ఈ టాపిక్ వచ్చేసరికి సంథింగ్ అన్నోన్గా ఫీల్ అవుతారు. అందువల్ల వాడు టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి చాప్టర్ ఇది. పొటెన్షియల్ కూడా అట్లానే ఉంటుంది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దిస్ ఇస్ ఏ గేమ్. అంటే అవుతుందా అవ్వదాన్ని ఖచ్చితంగా చెప్పను. ఒక్కో పేపర్కి ఒక్కో రకంగా ఉంటుంది కదా. సో ఒక ఎగ్జామినర్ పేపర్ సెట్టింగ్ చాలామంది చేస్తారు, 4-5 చాలా ఉంటాయి ప్యానెల్లో. వాళ్ళు సెలెక్ట్ చేసి లాటరీలా తీస్తారు. సో మనకు తగిలినటువంటి పేపర్కి ఈ పేపర్ సెట్టర్ కనుక దిస్ ఈజ్ ద ఏరియా వేర్ వీ హ్యావ్ టు టెస్ట్ మనీ అండ్ బ్యాంక్. రోజు మనీ గురించి డీల్ చేస్తాం కానీ మనీ గురించి తెలియదు. టైప్స్ ఆఫ్ మనీ బోల్డ్ కాంప్లికేటెడ్ ఉన్నాయి. మెజర్మెంట్స్ ఆఫ్ మనీ అండ్ గోల్డ్ స్టాండర్డ్, ఆర్బీఐ పాలసీస్, ఆర్బీఐ ఇన్స్ట్రుమెంట్స్ that used to control the liquidity of the money in the economy, different concepts. అంటే వీళ్ళు చేయలేరు అనే ఉద్దేశంతో ఎక్కువ దీంట్లోకి వస్తారు. సో ఇట్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్. అలాంటి పేపర్ మీకు తగిలితే ఈ మిగతా చాప్టర్లో 10, ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో కూడా 10 రావచ్చు. వెన్ ఈ క్రాస్ ది లిమిట్స్ ఆఫ్ 15 మార్క్స్ ఫ్రమ్ ఏ పర్టికులర్ యూనిట్, then automatically other units will go down. The number of marks allocated for other units will go down. So that is the examination. నేను అందుకే చెప్పాను పరీక్ష, మిమ్మల్ని పరీక్షించడం. సో అంచేత మీరు దేనికైనా రెడీ అయి ఉండాలి. ఎందుకంటే 1:1 ఎగ్జామ్ కదా ఇది, 1:100 కాదు కదా. కాబట్టి యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎనీథింగ్, ఎనీ ఈవెంచువాలిటీ. సో అట్లాంటి చాప్టర్ చెప్పుకోవాలంటే 15 కన్నా ఖచ్చితంగా ఎక్కువ వచ్చేది ఈ చాప్టర్. 15-20, ఈవెన్ 20ని క్రాస్ చేసినా కూడా మనం ఏమాత్రం ఆశ్చర్యపోవడం లేదు. దేర్ ఆర్ టైమ్స్ ఇన్ ది సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఆల్సో ఈ సబ్జెక్ట్కి 25-30 క్వశ్చన్లు అవుట్ ఆఫ్ 100. ఇక్కడలాగా 4 సబ్జెక్ట్స్ కాదు, అక్కడ 10-11 సబ్జెక్ట్స్ ఉన్న చోటే ఒకే సబ్జెక్ట్కి మోర్ దాన్ 25 ఇచ్చినటువంటి సందర్భం. అది 100 క్వశ్చన్లే, ఇక్కడ 150 క్వశ్చన్లు ఉంటాయి మనకి. అంటే యూ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్, ద పొటెన్షియల్ ఆఫ్ ది సబ్జెక్ట్. అండ్ ఇఫ్ యూ ఫీల్ ద ఎగ్జామినర్ సెట్టర్ అండ్ యూ విల్ గో విత్ దిస్ చాప్టర్. సో ఇందులో చూద్దాం ఫంక్షన్స్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ మనీ సప్లై, టైప్స్ ఆఫ్ మనీ సప్లై, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మనీ సప్లై యొక్క విధులు మరియు చర్యలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ ఫంక్షన్స్, ఏమేమి పనులు చేస్తుంది, ఎలాంటి రెగ్యులేటింగ్ యాక్టివిటీస్, ఎకానమీ రెగ్యులేటింగ్ యాక్టివిటీస్ ఏమేమి చేస్తుంది, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్. చాలామందికి ద్రవ్యోల్బణాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే చాలామందికి తెలియదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ మినిస్ట్రీ కంట్రోల్, ఇట్లా రకరకాల మన ఉన్నటువంటి ఎకనామిక్ ఆర్గనైజేషన్స్, నీతి ఆయోగ్ ఇట్లా ఇస్తాడు ఆప్షన్స్. బట్ ఇట్స్ ఆర్బీఐ. అది తెలియదు చాలామందికి, క్లారిటీ ఉండదు తెలిసినా కూడా. కొంతమంది తెలియచ్చు, కొంతమంది చాలామందికి ఈ ఆప్షన్స్ చూసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు.
సో అన్ని రైటే అనిపించే ఉంటుంది. అలాగే ఆ మానిటరీ పాలసీ, అదే క్రెడిట్ పాలసీ అంటారు, అది ఎన్ని నెలలకి ఒకసారి ఇస్తారు, సంవత్సరానికి ఎన్నిసార్లు ఇస్తారు, అందులో ఏ మార్పులు చేస్తారు, ఎప్పుడు ఎలా ఇలాంటి మార్పులు చేస్తారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఆ కంట్రోల్ క్రెడిట్స్, మానిటరీ పాలసీ అండ్ క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్. క్రెడిట్ అంటే లిక్విడిటీ అండి. ఈ క్రెడిట్ ఇచ్చే విధానాన్ని, క్రెడిట్ పాలసీ ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి క్వాంటిటీ ఆఫ్ మనీని తగ్గించడం, పెంచడం చేస్తారు. దాని ద్వారా ఎకానమీని కంట్రోల్ చేస్తారు ఆర్బీఐ వాళ్ళు. సో దట్ పాలసీ ఈజ్ కాల్డ్ క్రెడిట్ పాలసీ ఆర్ మానిటరీ పాలసీ. ఎవ్రీ 2 monthsకి ఇస్తారు. సో ఈ విధంగా ఉంటుంది. సో మానిటరీ పాలసీ అండ్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ విధులు, ద్రవ్య విధానం మరియు క్రెడిట్ నియంత్రణ. సో నెక్స్ట్ అంటే క్రెడిట్ అంటే మొత్తం సర్క్యులేట్ అవుతున్న మనీ క్వాంటిటీలో అప్పు శాతమే. దాన్ని పెంచడం, తగ్గించడం ద్వారా ఎంకరేజ్, డిస్కరేజ్ చేస్తారు. సెక్టార్ వైజ్, ఎంటైర్ ఎకానమీ వైజ్, లైక్ దట్. సో ఇండియన్ బ్యాంకింగ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకు ఎక్కువగా పరీక్ష పెడతాడు ఎగ్జామినర్. ఎందుకంటే ఇక్కడ కూడా వీక్ వీళ్ళు. బ్యాంకింగ్ వెళ్తారు, డబ్బులు డ్రా చేసుకుంటారు, ఖర్చు పెడతారు తప్ప అది ఎలా జరుగుతుందో మన పిల్లలకు తెలియదు అనే కాన్ఫిడెన్స్ ఎగ్జామ్ సెక్టర్కి ఉంటుంది. అంచేత ఇక్కడ ఫిల్టర్ చేద్దామని చూస్తాడు. ఎందుకంటే మరి 99,000 మందిని, 99,100 మందిని తీసి అవతల పారేయాలంటే తేలిక కాదు కదా. అందుకని ఇలాంటి వాటికి పోతాడు. పైగా మీరు ఒకటి గ్రహించుకోండి, మన ప్రిలిమ్స్లో 30 క్వశ్చన్లు ఇచ్చారు ఒక సబ్జెక్ట్కి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి 75 ప్రశ్నలు ఇస్తున్నారు. అంటే లోతుకి వెళ్తాడనేగా. అసలు ప్రిలిమ్ వెళ్ళిన లోతుకే టెర్రర్ అయిపోయారు అందరూ. మరి దీనికి పొటెన్షియల్ అవకాశం ఎక్కువ ఉందిగా వాడికి ఆ ఎగ్జామ్ కన్నా. అక్కడ 30 క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక సబ్జెక్ట్కి. ఇక్కడ 75 క్వశ్చన్లు అంటే ఆల్మోస్ట్ డబల్, మోర్ దాన్ డబల్. సో ఎందుకెళ్ళు లోతుగా? అప్పుడు బ్యాంకింగ్ లాంటి సెక్టార్లోకి వెళ్ళిపోతాడు. సో బ్యాంకింగ్ స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్. ఒకవైపు ఈవెన్ ఆర్బీఐ కొంతమందికి తెలిసిందనుకున్నా, ఆర్బీఐలో కొన్ని ఇంట్రికసీస్, మైక్రోస్కోపిక్ థింగ్స్ తెలియవు చాలామందికి. మ్యాక్రోవైజే మనకు తెలుస్తాయి, బట్ అందులో కూడా లోతుకెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇక్కడ బ్యాంకింగ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి. దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, డెవలప్మెంట్, రిఫార్మ్స్ ఏంటి, ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఎలా విధంగా, వాట్ ఈజ్ ఎన్పిఎస్, నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్, వాట్ ఆర్ ద కేసెస్, వాట్ ఈజ్ మనీ లాండరింగ్, అన్నీ ఇందులోకి వచ్చేస్తాయండి. అంటే రియల్ ఎకానమీ, రియల్ ఫంక్షనింగ్ ఎకానమీ ఆస్పెక్ట్స్ అని ఇక్కడ మనకు కనబడతాయి. అందుకని భారత్ బ్యాంకింగ్ నిర్మాణం, అభివృద్ధి మరియు సంస్కరణలు, చేపట్టిన సంస్కరణలు ఈ రంగంలో దీని మీద ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఇన్ఫ్లేషన్, కాజెస్ అండ్ రెమెడీస్. అసలు ఇన్ఫ్లేషన్ అంటే చాలామంది తప్పు చెప్తారు, ధరలో పెరుగుదల అని. కాదు. ఇంక్రీజ్ ఇన్ ద ప్రైసెస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ అని కూడా చాలామంది చెప్తారు. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. మీకు ఆప్షన్ వైజ్ స్టేట్మెంట్లు ఇస్తే తప్పు ఖచ్చితంగా పెట్టేస్తారు. ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైసెస్. ఇట్స్ నాట్ డైరెక్ట్లీ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైస్. సింపుల్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైస్ ఇస్ నాట్ ఇన్ఫ్లేషన్. సో అట్లా క్లారిటీ ఉండాలి. అప్పుడే మీరు హై స్కోర్లు చేయగలుగుతారు, లేదా భయపడతారు నెగిటివ్ మార్కింగ్లో. అందుకని ముందు కాన్సెప్ట్స్ క్లారిటీ తెచ్చుకుంటే, ఎకానమీ సబ్జెక్ట్లో చాలా డాటా ఉంటుంది, అదంతా అవసరం లేదండి. దాని గురించి ఎక్కువ వరీ కాకూడదు. గుర్తుంటలేదు, మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది. చిన్న బ్రీఫ్ నోట్స్ రాసుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా గుర్తుండనివి, మళ్ళీ చదవాల్సి వచ్చినవి సెపరేట్ చేసుకోండి. సో అంతేగాని కాన్సెప్ట్ క్లారిటీ లేకుండా మీరు ఎంత మెటీరియల్, ఫ్యాక్చువల్ డాటా బోల్డ్ బుక్కుల్లో బోల్డ్ చోట దొరుకుతుంది, అది చేసినా మీకు పని అవ్వదు. ఓకే, అందుకని టేక్ కేర్ దట్ కాన్సెప్ట్ క్లారిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ కాన్సెప్ట్స్ లైక్ ఇన్ఫ్లేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అలాంటి క్వశ్చన్ ఇవ్వడండి. స్టాక్ అయ్యి ఎన్ని రకాలు ఉన్నాయి, స్టాగ్ఫ్లేషన్, అట్లా ఇవ్వడండి. ఇప్పుడు కానీ ఇండియన్ ఎకానమీలో ఏదైనా ఒక ప్రభావం చూపిస్తే ఆ కాన్సెప్ట్ అది అడుగుతాడు. ఈ డబ్బాగాళ్ళందరూ తెగ డబ్బా వాయించేస్తుంటారు, ఇన్ని రకాలు అన్ని రకాలు. అసలు చెప్పరు, సినిమా లేదు వాళ్ళకి. అసలు చెప్పాలని బోల్డని టైం పడుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అందువల్ల ఈ డబ్బా రైళ్ళు ఎవరు చెప్పలేరు అవి. సో బట్ ఇది మీ లైఫ్, ఫ్యాకల్టీ లైఫ్ కాదు, కోచింగ్ సంస్థ యొక్క లైఫ్ కాదు. డోంట్ ఫర్గెట్ దిస్. సో నెక్స్ట్ ఈ యూనిట్ 2లో మనకి
ఇంకా కంటిన్యూషన్ ఉంది. అందుకనే యూనిట్ 2లో ఇంకా కంటిన్యూషన్ ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు అందుకే చెప్పాను నేను, ఈ చాప్టర్లో చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకున్న యూనిట్ 2లో మనీ బ్యాంకింగ్ సెకండ్ చాప్టర్ ఈజ్ మనీ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్ వచ్చింది కాబట్టి అన్నీ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ రైట్. సో ఈ పార్ట్ కూడా దీంట్లోనే ఇదే యూనిట్లో ఉంది. అందుకని దిస్ ఈజ్ ఏ గేమ్ చేంజర్స్. ఈ చాప్టర్లో ఎవరికైతే ఇందులో 3 మేజర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఆర్బీఐ, ది సెకండ్ ఈజ్ బ్యాంకింగ్, థర్డ్ ఈజ్ పబ్లిక్ ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్ అంటే వెరీ సింపుల్ అండి. ఏదో అర్థం కాని కాన్సెప్ట్లో ఉంటుంది, ఏమీ కాదండి అది. మీరు పబ్లిక్ ఫైనాన్స్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఫైనాన్స్, దట్స్ ఆల్. గవర్నమెంట్ ఫైనాన్స్ అంతే. పబ్లిక్ డెట్ అంటే ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ రుణం, మన రుణం కాదు. అది మనకు రుణంగానే మారుతుంది. అల్టిమేట్గా డెఫినెట్గా పీపుల్స్ రుణంగానే మారుతుంది. అది పర్టికులర్గా అప్పులు అనేవి యూత్కి భారంగా మారుతాయి. తర్వాత కాలంలో చెల్లిస్తారు కదా ఈఎంఐలు, 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో. అది పడేది యూత్. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాలు స్టార్ట్ చేసి లైఫ్ని ప్రారంభిస్తారో వాళ్ళ జీవితాలపైన ఎక్కువ అప్పు ప్రభావం చూపిస్తుంది. సో అందుకని అప్పు చక్కగా చేసేస్తుంటారు గవర్నమెంట్లు, సెంట్రల్ స్టేట్ అన్ని పార్టీలు. వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కానీ అందరూ చేసేదే. సో నెక్స్ట్ ఇండియాస్ ఫిస్కల్ పాలసీ, మనీ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్. ఇది కూడా ఉంది. అందుకనే దీంట్లో one should not forget that this could be the game changer chapter or unit in the entire 5 units of our syllabus for Group 2 Mains 2024. So India's fiscal policy and fiscal imbalance. ఫిస్కల్ పాలసీ అండ్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లోనే ఒక్కొక్కసారి 10-15 కూడా అన్నీ కరెంటే ఉంటాయి. ఇందులో బ్యాంకింగ్లో కూడా మోర్ దెన్ 60% కరెంటే వస్తాయండి. ఆర్బీఐలో కూడా కరెంటే వస్తాయి. ఆర్బీఐలో 60 దీంట్లో 70 10 ప్రశ్నలు వచ్చాయనుకో అందులో 7 కరెంటే ఉంటాయి. అది నా ఉద్దేశం. సో అందుకని ఇండియన్ ఫిస్కల్ పాలసీ అంటే వెరీ వెరీ సింపుల్ అండి. ప్రభుత్వ ఆదాయము వ్యయాలకు సంబంధించిన విధానాన్ని ఫిస్కల్ పాలసీ, వెరీ వెరీ సింపుల్. ఈ ఎదవలంతా కాంప్లికేట్ చేసేస్తారు. జాతీయ ఆదాయం అంటే వెరీ వెరీ సింపుల్, ప్రజల ఆదాయం అంతే. దేశంలోని ప్రజల ఆదాయం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే భారతీయుల ఆదాయం. ఎందుకంటే విదేశాల్లో ఉన్న భారతీయుల ఆదాయం కూడా జాతీయ ఆదాయం కలుపుతారు. అందుకని జాతీయ ఆదాయం అంటే వెరీ సింపుల్, ప్రజల ఆదాయము లేదా భారతదేశ ఇన్కమ్ అంటే, నేషనల్ ఇన్కమ్ అంటే భారతీయుల ఆదాయం అంతే, అయిపోయింది. ఇంకా మీరు ఎన్ని సబ్ టాపిక్స్ సబ్ కాన్సెప్ట్స్ తీసిన దీని నుంచి రావాలి తప్ప వేరే కాదు. సో ఇక ఇండియన్ ఫిస్కల్ పాలసీ, ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అండ్ డెఫిసిట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్, అవన్నీ కూడా నేను వీడియోలు ప్రీవియస్గానే చేశాను. అంటే ఆ డాటా ఇప్పుడు మ్యాచ్ అవ్వకపోవచ్చు, బట్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్ అదే. కాబట్టి మీరు వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఈవెన్ ఆన్లైన్ కోర్సులో కూడా నేను చాలా వీడియోలు చేశాను గతంలోనే. కాన్సెప్ట్ వరకు ఇట్లే చేసుకోండి. రేపు కరెంట్ ఎకానమీని ఎక్స్పెక్ట్ చేసేది ఎప్పుడంటే మీరు రేపొద్దున్న కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయండి. వచ్చిన రోజునే మర్నాడే మీకు అప్డేట్స్ ఇస్తాము, అలాగే మెటీరియల్ ఇస్తాము, ఎకనామిక్ సర్వే ఆర్ ఎకనామిక్ బడ్జెట్ అండ్ బడ్జెట్ వచ్చే కొత్త స్కీమ్స్ అవన్నీ కూడా వితిన్ వీక్లో కవర్ చేసేస్తాం కొత్త బడ్జెట్ వచ్చినప్పుడు. కానీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అప్పటికప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుందాం, కొత్త బడ్జెట్ వచ్చినప్పుడు అంటే చచ్చినా రాదు, అంతా కన్ఫ్యూజనే మిగులుతుంది. ఇప్పటి నుంచే స్టాక్ సబ్జెక్ట్ని, కాన్సెప్ట్స్ క్లారిటీని ఇప్పుడే తెచ్చుకోవాలి. ఓకే, ఎనీవే ఫైనాన్స్ అండ్ ఫిస్కల్, ఇండియాస్ ఫిస్కల్ పాలసీ అంటే ఏం చెప్పాను, ప్రభుత్వ వ్యయ ఆదాయాల విధానాన్ని ఫిస్కల్ పాలసీ అంటారు. ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అంటే వ్యయము ఆదాయం మధ్యన సమతూకం లేకపోతే, ఎప్పుడైతే వ్యయం ఎక్కువయ్యి మనకి ఆదాయం తక్కువ అవుతుందో అప్పుడు
ఆ రెండింటి గ్యాప్ని అప్పుల ద్వారా పూడుస్తారు. దాన్నే విత్తలోటు, ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. అంతే. దీన్ని కూడా చాలా కాంప్లికేట్ చేసేస్తారు. ఫిస్కల్ పాలసీలో ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించింది. ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇఫ్ దట్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్పెండిచర్ షోన్ ఇన్ ది బడ్జెట్, దట్ ఈస్ కాల్డ్ ఎ డెఫిసిట్ బడ్జెట్. బట్ ఇండియన్ బడ్జెట్ ఏ టైప్ బడ్జెట్? డెఫిసిట్ బడ్జెటా, బ్యాలెన్స్డ్ బడ్జెటా, లేదా ఇంబ్యాలెన్స్డ్ బడ్జెటా? ఏ రకమైన బడ్జెట్ అంటే 100% యూ కెన్ ఈజీలీ సే ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఎందుకు బ్యాలెన్స్ అంటే డెఫినెట్గా ఖర్చు ఎక్కువ చూపిస్తారు, ఆదాయం తక్కువ చూపిస్తారు. ఈ మధ్య గ్యాప్ని అప్పుల ద్వారా పీడుస్తారు కదా. అంటే 10 లక్షల కోట్లు అట్లా 25 లక్షల కోట్లు ఎక్స్పెండిచర్ చూపిస్తే 25 లక్షల కోట్లు ఇన్కమ్ చూపించాలి. అది పన్నుల ద్వారా వచ్చేది, పన్నేతర ఆదాయము ప్లస్ అప్పులు, ఈ 3 చూపిస్తేనే కదా సమానం చేస్తారు. అందుకే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు. ఇట్స్ నాట్ సర్ప్లస్ బడ్జెట్, ఇట్స్ నాట్ ఏ డెఫిసిట్ బడ్జెట్. సో బీ క్లియర్ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా FRBM యాక్ట్, FRBM యాక్ట్ 2003 దీన్ని ఫాలో చేసి ఈ ఫిస్కల్ బాధ్యత అంటే వచ్చిన ఆదాయం మించి ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి ప్రభుత్వాలు బికాజ్ ఆఫ్ ది ఫ్రీ బీస్ అనే ఉద్దేశంతో అది ఎక్కడైనా కళ్ళి వేయాలి, అది కూడా చట్టబద్ధమైన కళ్ళి వేయాలి, అంటే పార్లమెంట్ చట్టం ద్వారా అని 2003లో మనకి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం కొన్ని రేషియోస్ ఫిక్స్ చేశారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్కి అట్లాగే అప్పులు చేయడానికి కొన్ని రేషియోస్ ఫిక్స్ చేశారు. అవి మించి వెళ్ళకూడదు. రెవెన్యూ డెఫిసిట్ షాల్ నాట్ ఇంక్రీజ్ మోర్ దాన్ ఆర్ 1 or 2%. ఫిస్కల్ డెఫిసిట్ నాట్ మోర్ దాన్ 5%, 3 to 5%. అట్లా కొన్ని ఫిక్స్ చేశారు. దాంట్లో కొన్ని కోవిడ్ టైంలో కొన్ని టైంలో రిలాక్స్ చేశారు. మళ్ళీ ఇది కంపల్సరీ బాధ్యతగా పెట్టారన్నమాట. అంతకు మించి ప్రభుత్వం ఖర్చు చేయకూడదు అని. సో అందుకని ఈ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీని ఎప్పుడైతే అన్నాడో ఈ చట్టం మీద ఖచ్చితంగా క్వశ్చన్లు వచ్చేస్తాయి, ఖచ్చితంగా. సో భారతదేశ ఆర్థిక విధానం ఆర్థిక అసమతుల్యత, లోటు, ఆర్థిక బాధ్యత, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అంటే వ్యయాలు చేయడంలో బాధ్యత అనమాట. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్, ఇది చూడండి, ట్యాక్సెస్ కూడా ఇందులోనే ఉంది. భారతీయ పన్ను నిర్మాణం వ్యవస్థ అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ GST అండ్ మరియు సేవల పన్ను GST, వస్తువులు సేవల పన్ను GST, రీసెంట్ ఇండియన్ బడ్జెట్, ఇటీవల భారత్ బడ్జెట్ అండ్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఈ ఇండియన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే చెల్లింపులు, విదేశీ దిగుమతులు, ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువైనప్పుడు మనకి ఫారిన్ కరెన్సీ ద్వారానే ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అయింది 1991 రిఫార్మ్స్లో. తర్వాత గ్రాడ్యువల్గా ఇండియన్ ఎకానమీ ఇంప్రూవ్ అయిన తర్వాత మనకి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇది 1991లో దిస్ వాజ్ ద బేసిక్ ప్రాబ్లం. 2 weeks సరిపడేటువంటి దిగుమతి చేసుకోవడానికే డబ్బు ఉంది అప్పుడు. పివి నరసింహరావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు ఒక 20వ శతాబ్దంలోని భారత ఆర్థిక వ్యవస్థకి ఒక దిశానిర్దేశాన్ని ఒక అద్భుతంగా చేసి ఇచ్చారు. ఈరోజు ఎంత గ్రోత్ చెప్పుకున్నా, ఎవరు చెప్పుకున్నా అది అందరూ వాళ్ళిద్దరు పుణ్యమే. ఓకే, ద నెక్స్ట్ రీసెంట్ ఇండియన్ బడ్జెట్ గురించి చెప్పాడు. ఇండియా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ ఫిస్కల్ FDIs అంటే ఫిస్కల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఫిస్కల్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ గెయినింగ్ కరెన్సీ ఇన్ ది ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ చైనా, అండ్ కంట్రీస్ ఆర్ నౌ కంపీటింగ్ ఫర్ getting more and more FDIs because of the inherent advantages that it has for the emerging economies like India and China, Brazil and also Russia, South Africa, BRICS. So anyway, this India's balance of payments అనేది కూడా అందుకని ఈ చాప్టర్ చెప్తున్నానండి. దిస్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్. అండ్ ద మనీ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్, ఇంక్లూడింగ్ ఫారిన్ ట్రేడ్ కూడా ఉంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది. కాబట్టి BOPs, వాట్ ఈస్ ది క్యాపిటల్ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ కరెన్సీ, అండ్ ఆల్సో క్యాపిటల్ అకౌంట్. వాట్ ఈస్ ద క్యాపిటల్ అకౌంట్ అంటే విదేశీ ఖాతాని, భారతదేశం చేసే డీల్స్ ఇతర దేశాలతో చేసేది క్యాపిటల్ అకౌంట్, అండ్ కరెంట్ అకౌంట్ CAD.
కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. విదేశీ ఎగుమతులు దిగుమతులకు సంబంధించి విదేశీ ఖాతాలు భారతదేశానికి ఉన్నవి. సో ఆ విధంగా మనకి ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని ఐటమ్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ఈ గో డెఫినెట్లీ 20 వస్తాయి. 25 దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన లేని చాప్టర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూనిట్ నెంబర్ 2. ఓకే, సో ఇంకా మార్కులు చెప్పుకోవాల్సింది ఏం కాదు, ఎందుకంటే 3 స్ట్రక్చర్లు ఇచ్చేసాడు ఇక్కడే. 3 10 30 ఇచ్చినా ఈ నీడ్ నాట్ సర్ప్రైజ్ because of the potentiality that each topic is subtopic is having in this unit 2. Next, unit 3, agriculture sector, industrial sector and services in Indian economy. సో ఇందులో మళ్ళీ సెక్టార్లు ముందు అనుకున్నాం మనం. ఆ భారత ఆర్థిక వ్యవస్థని 3 రంగాలుగా విభజించి ఈజీగా చక్కగా స్టడీ చేయొచ్చు. సో అందులో ఫస్ట్ది ఇండియన్ అగ్రికల్చర్. దీంట్లో కూడా మినిమం 15 వస్తాయి మనకి, దీంట్లో కూడా 15 వస్తాయి. సో ఇండియన్ అగ్రికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్ అంటే వివిధ రాష్ట్రాల్లో ఏ పంటలు ఎక్కువ పండిస్తారు తక్కువ పండిస్తారు అనే అంశం అనమాట. క్రాపింగ్ ప్యాటర్న్, అలాగే అగ్రికల్చర్ ప్రొడక్షన్, వ్యవసాయంలో ఉత్పత్తి, ప్రొడక్టివిటీ అంటే ప్రతి ఎకరాకి వచ్చేటువంటి ఉత్పత్తిని ప్రొడక్టివిటీగా కొలుస్తారు. అది ఎంత ఎకరాకి ఎన్ని బస్తాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని టన్స్ అట్లా. సో అలాగే భారతీయ వ్యవసాయం పంటల విధానం, దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఇది కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది మేజర్ పొలిటికల్ ప్లాంక్ ఫర్ ఆల్ ది పార్టీస్. ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఈ పంట విధానము, అలాగే వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత అనే అంశాలు ఇందులో ఉన్నాయి. అందుకని ఇందులో మనకి ముఖ్యంగా ఈ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీ వెరీ వెరీ హాట్ టాపిక్ ఇన్ ఎవ్రీ సీజన్ ఇన్ ఇండియా. సో అగ్రికల్చర్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అండ్ ఇష్యూస్ ఇనిషియేటివ్స్, ఏ రకాల న్యూ ఇనిషియేటివ్స్ని తీసుకుంది అగ్రికల్చర్ ఫైనాన్స్లో అంటే కోఆపరేటివ్ సొసైటీ, బ్యాంకింగ్, నాబార్డ్ ఇట్లాంటివి అనమాట. మార్కెటింగ్ ఇన్ ఇండియా అండ్ భారతదేశంలో అగ్రికల్చర్ ఫైనాన్స్ మరియు మార్కెటింగ్, ఇష్యూస్ అండ్ ఇనిషియేటివ్స్. అగ్రికల్చర్ ప్రైసింగ్, దిస్ ఈజ్ వెరీ వెరీ హాట్ టాపిక్ ఇన్ ఎవ్రీ సీజన్ బిఫోర్ ది ఖరీఫ్ సీజన్స్ ఆర్ ఇన్ ఇండియా. అండ్ ప్రొక్యూర్మెంట్ అంటే ప్రొక్యూర్మెంట్ అంటే ధాన్యాన్ని ఎట్లా కొంటారు అని. అలాగే ఇష్యూస్ ప్రైస్, వాట్ ఈస్ ద ఇష్యూ ప్రైస్, వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్, how it is distributed, minimum support price, what is the issue price, ఇట్లాంటివన్నీ కూడా మన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. భారతదేశంలో వ్యవసాయ ధరల విధాలు, ఇది చాలా ఇంపార్టెంట్. కరెంటు రిలేటెడ్గా ఏ పంటలకి ఎంత పెంచారు తగ్గించారు, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని డేటాబేస్లు కూడా ఇందులో మనం చదువుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి 3 సెక్టార్లు కలిసి ఉన్నాయి కాబట్టి ఇది కూడా 20 అంటే 15 మించి 15కి 20 మధ్యలో క్వశ్చన్స్ వచ్చేటువంటి చాప్టర్. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ ఇందులో ఉన్నాయి. సో ఫంక్షనింగ్ ఆస్పెక్ట్ ఇందాక దాంట్లో ఉన్నాయి, ఎకానమీ ఫంక్షనింగ్ ఆస్పెక్ట్స్, ఇవి రియల్ సెక్టార్స్. ఓకే, అందుకని ఇందులో కూడా 15+. కానీ దానంత కాదు, ఇది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. ముందు యూనిట్ 2 తర్వాత దీనికి వస్తాయి అన్నమాట. 15 + 20, ఒక్కొక్కసారి 20 దాటి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ దానికున్నంత పొటెన్షియల్ పోల్చుకుంటే ఇది కాదు. బట్ అందుకని 15+ నుంచి 15 నుంచి 20 వచ్చే అవకాశం ఇందులో ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి అడిగాడు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్. భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి పద్ధతులు, సమస్యలు. సో అవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది ఈజీగా అనిపిస్తుంటుంది, కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంటే ఇండియాలో మరి లోపభూయిష్టంగా ఉంది. అంటే సర్వీస్ సెక్టార్ 3 రంగాల్లో ఎక్కువగా ఆదాయం దేని నుంచి వస్తుందంటే సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది. ఇట్స్ మోర్ దాన్ 50% ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ 3 సెక్టార్లో చూస్తే. ఇది 20-22 ఇట్లా ఉంటుంది ఇండస్ట్రియల్ది. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ దీంట్లో తీసుకురాలేకపోతుంది.
ఇది తీసుకొస్తేనే ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది. సర్వీస్ సెక్టార్లో ఇప్పుడు బికాజ్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూ టెక్నాలజీస్, దానివల్ల దాంట్లో ఇంటేక్ తగ్గిపోతుంది. ఎక్కువ మంది ఉద్యోగాలు ఉత్పత్తి చేసే శక్తి ఐటీ సెక్టర్ తగ్గిపోతుంది సర్వీస్ సెక్టార్కి. ఎందుకంటే ఆటోమేషన్ ఎక్కువ వచ్చేస్తుంది. చాలా డేంజర్ ఉంది. ఎప్పుడైనా సరే మనుషుల్ని బతికించే వ్యవస్థ అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మన ఇండియా డెవలప్డ్ కంట్రీ అని చెప్తున్నారు కదా 2030 అట్లా మోడీ గారు. అది నిజం అవ్వాలంటే ముందు ఇక్కడ ఉద్యోగాలు రావాలి, ఈ సెక్టార్ గ్రోత్ బాగుండాలి. బట్ ఆ పరిస్థితి నిజంగా ఏం లేదు. సర్వీస్ సెక్టార్లోనే ఉంది. సర్వీస్ సెక్టార్లో ఇట్స్ నాట్ స్టాబుల్. సో అందుకని ఆ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఓల్డ్ 1991 పివి నరసింహరావు గారు మొదట్లో స్టార్ట్ చేసి ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీని, అంటే పిఎస్ని డిజిన్వెస్ట్మెంట్ చేయటం, వాటిని అమ్మేయటం, కొన్నిటి స్ట్రెంథన్ చేయడం, నవరత్నాలు, మహారత్నాలు ఇట్లా డివిజన్ చేసి ప్రైవేట్కి పబ్లిక్కి కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేయటము, ఇట్లా డిజిన్వెస్ట్మెంటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీటి ర్యాంకింగ్స్ అండ్ ఇండియా ర్యాంక్ అండ్ ఏపీ ర్యాంక్ అని ఇవి కూడా వాళ్ళకి చాలా సులభతరం చేయడం, వ్యాపారం సులభతరం సూచి, అలాగే నీతి ఆయోగ్ చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ని ఇండియాలో తయారు చేస్తున్న నీతి ఆయోగ్, ఇట్లాంటి డీటెయిల్గా వాటి దాని యొక్క పారామీటర్స్, అందులో ఏ పారామీటర్ ఆంధ్రాలో బాగుంది, ఏ పారామీటర్ ఇండియాలో బాగుంది, ఏ పారామీటర్ ఇతర దేశాల్లో చైనాలో బాగుంది, ఈ కంపారిజన్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. అలాగే ఇండస్ట్రియల్ సిక్నెస్, ది కాజెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ రెమిడియల్ మెజర్స్, పారిశ్రామిక అనారోగ్యం కారణాలు, పరిణామాలు మరియు రెమిడియల్ మెజర్స్, పరిష్కరించవలసిన మార్గాలు ఏంటి అనేది ఇందులో ఉంటుంది. అందుకని ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా ఇందులో మనకి సెక్టార్ వైజ్ చూసుకుంటే 3 10 30 వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. కానీ మనం ఖచ్చితంగా 5 to 7 ప్రతి అగ్రికల్చర్ సెక్టార్లో 5 to 10 రావచ్చు, దీంట్లో 5 to 10 రావచ్చు. అలాగే మూడో సెక్టార్ దాంట్లో కూడా, అంటే మధ్యలో 10 and 10 వచ్చాడు మినిమం అయితే నేను చెప్పేది 5 మినిమం. సో అలాగే మూడోది మనకి సర్వీస్ సెక్టార్, దాంట్లో ఎక్కువ మార్కులు వస్తాయి, మోర్ దెన్ 5 వస్తాయి. దాంట్లో ఒక 10 వచ్చి మిగతా వాటిల్లో ఒక 5 లేదా 7 అట్లా కూడా వచ్చే అవకాశం ఈ సెక్టార్ వైజ్ ఉన్న దాంట్లో యూనిట్ 3లో ఉంది. ఓకే, వాట్ హ్యాపెండ్? ఎనీవే ఇంకా మిగతా ఉంది చాప్టర్లో కంటిన్యూషన్. సర్వీస్ సెక్టార్ ఉంటుంది మనకి, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ ఉంటుంది. యా, వీఆర్ స్టార్టింగ్ దిస్ బ్యాచ్. ఈ బ్యాచ్ మనకి మనకి ఇది 28న స్టార్ట్ అవుతుంది. మరి ఎవరైనా ఉంటే డైరెక్ట్గా ఇక సీరియస్గా అటెంప్ట్ చేయాలి అనుకుంటే గ్రూప్ 2ని మొత్తం బట్టలు సర్దుకొని వచ్చేయండి. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. కలాం IAS అకాడమీ 5 floor ఏసీ క్యాంపస్, మీకు ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అట్లాగే డైలీ టెస్టులు ఉంటాయి, అలాగే మెటీరియల్స్, ఫ్రీ మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్ ఇస్తాం. అట్లా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఏసీ క్లాస్ రూమ్స్ తెలంగాణలో కూడా లేవు, ఇక్కడ ఉన్నాయి. అలాగే మనకి డైలీ టెస్టులు, ఫ్రీ స్టడీ మెటీరియల్స్, ఫ్రీ ఆన్లైన్ కోర్స్ ఇవి ఉన్నాయి. మనకి మరి 28 లోపల మీరు కనుక సీట్ రిజర్వ్ చేసుకుంటే మీకు 15,000 రూపాయలు 50 రోజుల బ్యాచ్కి, దాంట్లో 5,000 డిస్కౌంట్ వస్తుంది. కాకపోతే మీరు ఆన్లైన్లోనే ముందు సీట్ రిజర్వ్ చేసుకోవాలి. ఫోన్పే ద్వారా పే చేసి మాకు అందించాలి. మీకు నెంబర్లు అన్నీ ఇస్తాము, సో లేదంటే లింక్ కూడా పంపిస్తాము. కాబట్టి మీరు 5,000 సేవింగ్ చేసుకోవాలి అనుకుంటే మీకు చేసుకోవచ్చు. అలాగే 50 రోజులు ఉన్నదానికి మనకి 10,000 హాస్టల్కి అవుతుంది. సో 10 + 10 20 చాలా చీప్. నాకు తెలిసి 2017-19లో కూడా కలాం IAS ఇన్స్టిట్యూట్లో ఒక్క క్యాంపస్ కోచింగే 15,000 మినిమం ఉండేది. వెనక్కి వచ్చింది తప్ప ఎదరికెళ్ళలే. సో ఎనీవే, వాట్ వీ కెన్ సే దట్ ఈస్ ద ఎకానమీ, దట్ చేంజింగ్ టెక్నాలజీ, దట్ ఈస్ మేకింగ్ దీస్ ఫోర్స్డ్ చేంజెస్ విచ్ ఆర్ నాట్ న్యాచురల్. సో దెన్ నెక్స్ట్ ఇదే సేమ్ క్యాంపస్ బ్యాచ్ని మేము లైవ్ ఇస్తున్నాము. అంటే మీ లైవ్లో మీరు యాప్లో చూసి అన్నీ ఉన్నాయా? ఎందుకండి అవి రొట్టవి, ఇవన్నీ ఫ్రెష్. మనకు అన్ని కరెంట్ ఉంటాయండి గ్రూప్స్లో. మీకు రొట్టల కింద ఇస్తారు, లక్షల క్వశ్చన్లు, వీడియోలు. మీరు ఎక్కడ చూస్తారండి, ఎక్కడ చదువుతారండి?
మీరు మా దాన్ని చూస్తే మీకు అన్ని డైరెక్ట్ కనబడే అన్ని సబ్జెక్టులకి జరుగుతున్నది బ్యాచ్. నెక్స్ట్ 20 డేస్లో మొత్తం అయిపోద్ది, ఫుల్ వచ్చేస్తాయి. సో అందుకని మేము చెప్తుంది ఏంటంటే మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లోని లేదా వేరే చోట అయినా కూడా ఎక్కువగా పాతవే రోటెన్ వీడియోలే ఉంటాయి. మంది స్టాక్ ఎకానమీ స్టాక్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కూడా ఫ్రెష్గా చెప్పిందే, దానికి సంబంధించిన ఏదైనా కరెంట్ ఉంటే కూడా యాడ్ చేసి చెప్తారు. అట్లాంటి అడ్వాంటేజ్ ఈ ఆన్లైన్ కోర్సులో ఉంది. ఇది కూడా 28 లోపు తీసుకుంటే మీకు 1000 రూపీస్ ఆఫర్ ఉంది, 1000 రూపీస్ సేవింగ్స్ ఉన్నాయి. 28 తర్వాత అయితే 3000 అవుతుంది. దాన్ని తగ్గించేది ఉండదు, పెంచేదే ఉంటుంది. సో నెక్స్ట్ మీకు చూసేది మన ఫ్యాకల్టీ. ఇప్పుడు ఎంత నేను చెప్పాను ఇవన్నీ ముఖ్యం కాదు కదా, మీకు ఫ్యాకల్టీ కావాలి. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ ఈ 4 సబ్జెక్ట్స్కి 5 పెట్టాను. 6వ వ్యక్తిని నేను అడిషనల్ రాసుకోవట్లేదు ఇందులో. నా రోల్ చాలా కీలకం. బికాజ్ ఐ గివ్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్. నేనే ఒక ఆఫీసర్ని విత్ 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద గవర్నమెంట్. ఐ నో ద గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్. అనుభవమే తెలుసు, చదవడం కాదు. ఆ గవర్నెన్స్లో ఎలాంటివి వస్తాయి నాకు తెలుసు. నేను రూరల్ డెవలప్మెంట్కి ఇచ్చాను. ఆ రోజు నాకు 200 మంది మా దగ్గర ఆన్లైన్ తీసుకుంటే 90 మందికి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. అట్లాంటి గవర్నెన్స్ పార్ట్స్ అన్నీ కూడా నేను చెప్తాను. పొలిటీలో కూడా ఎవరు ఈ డబ్బారాయిళ్ళు ఎవరు చెప్పలేరు. అవి అంతగా అందేదే కాదు. బుక్కుల్లో దొరికేది ఓన్లీ కాన్స్టిట్యూషన్ పార్టే దొరుకుతుంది. అంతకుమించి లేదా కోర్టులు కేసులు ఇలాంటివి తప్ప లేటెస్ట్వి గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ అవి అంత ఈజీ కాదు. అందుకనే ఆ క్వశ్చన్లు కూడా నేనే తయారు చేస్తాను. అందుకనే గవర్నెన్స్ పార్ట్లో కూడా 100 క్వశ్చన్లు ఇస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ 100, ఎకానమిక్ కరెంట్లో ఒక 100, ఎన్విరాన్మెంట్లో ఒక 100, అలా 400 ప్రశ్నలు మీకు కరెంట్లీ నేనే తయారు చేసి ఇస్తాను. సో ఐఎమ్ షూర్ అండ్ మై ఫ్యాకల్టీ సూపర్ ఫ్యాకల్టీ ఐ కెప్ట్. పర్టికులర్లీ హర్షవర్ధన్ రెడ్డి స్టార్ ఫ్యాకల్టీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఏపీ స్టూడెంట్స్ చాలా బోరింగ్గా ఫీల్ అవుతారండి, పర్టికులర్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. మేము ఆయన తయారు చేసి పెట్టిన తెలుగు ఇంగ్లీష్లో ఇస్తున్నాం. ఆల్ ఆన్లైన్లోకి వచ్చే క్వశ్చన్లు అన్నీ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో ఆ విధంగా మనకి హర్షవర్ధన్ రెడ్డి గారు టాప్ ఫ్యాకల్టీ ఫర్ ఏపీ హిస్టరీ. నేను ఇంతమందిని చూశాను కానీ ఇంత లైవ్గా ఈజీగా అంత డ్రై సబ్జెక్ట్ని చక్కగా అన్వయించి చెప్తారైనా చాలా బ్యూటిఫుల్. మీరు అది ఎంతో మిస్ అవుతున్నట్టు లెక్క. మీరు ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతాయి. అందులో డెమో వీడియోలు కూడా ఉన్నాయి. మొత్తం ఇప్పుడు డెమో వీడియోలు అన్నీ ఉన్నాయి. అలాగే శివప్రసాద్ గారు మనకి స్టాక్ ఎకానమీ ప్రధానంగా చెప్తారైనా, కరెంట్ నేను చెప్తాను. కాబట్టి ఎకానమీ పార్ట్లో కూడా మేజర్ మార్క్స్ నేనే ఇస్తాను మీకు. అలాగే కృష్ణ సార్ హైదరాబాద్ నుంచి వస్తారు, పొలిటీ గవర్నెన్స్ బాగా చెప్తారు, టాప్ ఫ్యాకల్టీ ఈ హైదరాబాద్ నుంచి వస్తారు. ఆయన కూడా శివప్రసాద్ గారు హైదరాబాద్. అలాగే ప్రసాద్ ఎన్విరాన్మెంట్ అండ్ జాగ్రఫీ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ ప్రసాద్ సార్ హైదరాబాద్ నుంచి వస్తారు, ఆయన చెప్తారు. అలాగే మనకి నారాయణరావు గారు, అలాగే ఇంకొక వ్యక్తిని యాడ్ చేస్తున్నాను, ఆలీ గారు. ఆయన ఇప్పుడు 2013 నుంచి ఆ జాబ్ వచ్చి మానేశారు కానీ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఆలీ గారు. ఆయన కూడా మన కొన్ని పార్ట్స్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి 3 పెడుతున్నా. వెరీ డిఫికల్ట్ అండ్ గేమ్ చేంజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తక్కువ వస్తాయి అన్నిటికన్నా. మొత్తం ఇప్పుడు ఇచ్చిన మీకు 4 సబ్జెక్టులో తక్కువ వచ్చే మార్కులు ఎక్కడైనా వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ క్వశ్చన్లు చూస్తే అదిరిపోతాయి, మనకు దొరకవు. సో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ, వాటి యొక్క కాన్సెప్ట్స్, ఆ క్లారిటీ ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి 3 పెడుతున్నాను నేను కరెంట్ 3 సబ్జెక్టులో కరెంట్ ఇస్తాను. చాలామంది హిస్టరీలో కరెంట్ లేదనుకుంటారు, ఉంటాయండి. నేను మన కరెంట్ అఫైర్స్లో చెప్పినప్పుడు కూడా హిస్టరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చాలా చెప్పాను, చూడండి ఒకసారి పాత వీడియోస్. సో అందులో కూడా కరెంట్ ఇస్తాను. ఏ కరెంట్ ఉన్నా నేను చూసుకుంటాను, మీకు వరీ లేదు. ఈ విధంగా మొత్తం 4 సబ్జెక్టులో కరెంట్ని నేనే ఇస్తాను. 400 మినిమం క్వశ్చన్లు, 500 మ్యాక్సిమం క్వశ్చన్లు కరెంట్ నేనే తయారు చేసి ఇస్తాను. అందుకని యూ కెన్ జాయిన్ హియర్ విత్ మై అష్యూరెన్స్. అండ్ దెన్ 4th చాప్టర్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ. ఇది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మనం ముందే అనుకున్నాము. 5 యూనిట్లో లాస్ట్ 2 యూనిట్స్ ఆంధ్ర ఎకానమీకి ఇచ్చారు. దీంట్లో మనకి ఒక 15 వచ్చే అవకాశం ఉంది. స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం యాజ్ వెల్ యాజ్ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పబ్లిక్ ఫైనాన్స్ మనం చెప్పుకున్నాం. అక్కడ పబ్లిక్ ఫైనాన్స్, ఫారిన్ ట్రేడ్, డెట్, అప్పులు, రుణాలు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో ఉంటాయి. ఇవన్నీ కూడా
మనకి ఇందులో కూడా 15 మినిమం వచ్చే అవకాశం ఉన్నటువంటి చాప్టర్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో. మిగిలినన్నిటికీ 15, 30 వస్తాయని గ్యారంటీ లేదు. ఒక 20 వరకు గ్యారంటీగా వస్తాయి. 10 ఎందులో 15 ఇస్తాడు, ఎందులో 5, 6 ఇస్తాడు అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్టికులర్ టాపిక్ పొటెన్షియల్స్ అవి దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణ ఇండియన్ ఎకానమీ లాగానే ఉంటుంది, బట్ మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. అండ్ వృద్ధి పర్టికులర్లీ మనకి సర్వీస్ సెక్టర్ బాగుంటుంది, అలాగే అగ్రికల్చర్ సెక్టర్ కూడా ఆంధ్రప్రదేశ్లో బాగుంటుంది. అగ్రికల్చరే బ్యాక్ బోన్ అవుతుంది. మోర్ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ టైప్ లాగా ఉంటుంది ఇండియా ఆంధ్ర ఎకానమీ. బట్ ఇండియన్ ఎకానమీలో ఎక్కువగా షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది ఆదాయం. అలాగే గ్రాస్ స్టేట్ జిఎస్డిపి ఈ కాన్సెప్ట్ అట్లాగే జిఎస్డిపిలో కొలుస్తారు రాష్ట్రంలోని. అదే సెంట్రల్ అయితే జీడిపి అంటాం దాన్ని, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని. దాని యొక్క కాన్సెప్ట్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్లో నేర్చుకోవచ్చు. ఆంధ్ర ఎకానమీ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ అంటే ఏ రంగాన్ని నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఆ రంగం అనేది ఉంటుంది. తలసరి ఆదాయం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆ కాన్సెప్ట్స్. అలాగే ఏపీ స్టేట్ రెవెన్యూ, ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ఏపీలో పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయము, అలాగే దానికి రుణాలు, పబ్లిక్ డెట్, స్టేట్ ఎక్స్పెండిచర్, డెట్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి. మీకు క్వశ్చన్ తెలుసా, ఒక 50% అప్పులు ఎందుకు చేస్తున్నారంటే పాత అప్పులు ఈఎంఐలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నారు. కొత్తగా పెట్టుబడులు పెడతానికి కాదు, పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నారు, మోర్ దెన్ 60%. సో అటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అలాగే మనకి ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, డెట్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఏపీ రాష్ట్ర వ్యయం, అప్పులు, వడ్డీ చెల్లింపులు, సెంట్రల్ అసిస్టెన్స్, ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెంట్, విదేశాల నుంచి వచ్చిన మన ప్రాజెక్ట్స్ ఏంటి, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంత సహాయం ఇస్తుంది మనకి ఇందులో అండి. ఇందులో కూడా మనకి యూనిట్లో మనకి ఒక 15 వరకు 10 నుంచి 15 గ్యారెంటీగా వచ్చే ఉన్నటువంటి అవకాశం ఉన్నదన్నమాట. అగ్రికల్చర్, లైబ్రరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఇది 5వ యూనిట్కి ఇచ్చారు. నిర్మాణం ఏమో 4వ యూనిట్కి ఇచ్చారు. ఏపీ స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ అని, అందులోనే పబ్లిక్ ఫైనాన్స్ అన్నీ కలిపేశారు. ఇందులో రంగాల వారి ఇచ్చారు. చాలా ఈజీగా ఉంది. యాక్చువల్ చెప్పాలంటే దాని ఎక్స్టెన్షన్గా చదువుకుంటే చాలా బాగా గుర్తుంటుంది. ఇండియన్ ఎకానమీలో ఇదే సెక్టార్లు కదా, 3 సెక్టార్లే. దీన్ని కంపేర్ చేసుకుని చదువుకోవాలి. అన్ని ఆస్పెక్ట్స్ని ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ విత్ అదర్ ఎకానమీస్, అదర్ స్టేట్ ఎకానమీస్, ర్యాంకింగ్, జీడిపి ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది అనమాట. ప్రొడక్ట్స్, ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ఉత్పత్తి మనకు చాలా ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఏపీ హ్యాస్ బికమ్ మోర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టర్ దాన్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఇండస్ట్రియల్ సెక్టర్ చాలా చేయాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో క్రాపింగ్ ప్యాటర్న్స్, వ్యవసాయం అదే అక్కడ ఉన్న పాయింట్సే ఉన్నాయి. ఇక్కడ కూడా క్రాపింగ్ ప్యాటర్న్ సేమ్ దాని ఎక్స్టెన్షనే మనకి ఇతర రాష్ట్రాలకు ఏం తేడా ఉంది క్రాపింగ్ ప్యాటర్న్లో, ఇట్లాంటివి మనం గ్రహించవచ్చు. రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ మన కోఆపరేటివ్స్ ప్యాక్స్ అంటాం, ప్రైమరీ కోఆపరేటివ్ అని ఇట్లా మనకు స్ట్రక్చర్ ఉంది కోఆపరేటివ్స్లో. ఆంధ్రప్రదేశ్లో కూడా అది స్ట్రాంగ్గా ఉంది. అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ సేమ్ అక్కడ మనకి ఇండియన్ ఎకానమీ కాంటెక్స్ట్లోనే అగ్రికల్చర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, స్కీమ్స్ ఏ స్కీమ్స్ ఉన్నాయి, అలాగే అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్లోని ఇండియాలో ఉన్న ఏ ప్రోగ్రామ్ కొత్తగా వచ్చినాయి, దాన్ని ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఏ స్కీముల పేర్ల మీద అమలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చదవాలి. అలాగే దీనికి సంబంధించిన వ్యూహాలు, పథకాలు, మరి ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలకు సంబంధించి కార్యక్రమాలు ఇంక్లూడింగ్ హార్టికల్చర్. అనుబంధ రంగాలు చూడండి ఎలా ఇచ్చాడు చూడండి. హార్టికల్చర్ అలాగే ఇక్కడ మిస్ అయినాయి, మిగతా హార్టికల్చర్, ఫిషరీ, పౌల్ట్రీ ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇక్కడ మిస్ అయినాయి. నెక్స్ట్ ఆస్పెక్ట్ గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్, పరిశ్రమల అభివృద్ధి మరియు నిర్మాణం, రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఇటీవల ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం, సింగిల్ విండో మెకానిజం. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఖచ్చితంగా ఏపీలో ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ రేస్ అమాంగ్ ది స్టేట్స్ ఇన్ ఇండియా, అలాగే ఇండియా వర్సెస్ అదర్ కంట్రీస్ లైక్ చైనా, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఇస్తున్నారు, ఎంఎస్ఎంఈలు అంటే మధ్య చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు.
వీటి యొక్క పెట్టుబడి శాతం ఎంత పెంచారు, ఇప్పుడు ఎంత ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది, మిగతా సెక్టార్లు ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఎలా ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీని మీద కూడా స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్, సేవల రంగం నిర్మాణం మరియు వృద్ధి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎలాగుంది, ఇండియాలో ఎలాగుంది, ఇతర దేశాల్లో ఎలాగుంది, అంటే 3 రంగాల్లో ఏ రంగం నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది, ఏ రంగం ఎక్కువగా ఉద్యోగాలు ఇస్తుంది, ఉపాధిని ఇస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉపాధిని ఇచ్చేది ఇప్పటికి కూడా మనకి మోర్ దెన్ 50% ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అగ్రికల్చర్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఏపీ ఎకానమీ, ది స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ. అండ్ దట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ కూడా ఇచ్చారు, దీని మీద కూడా మనకి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంది. అలాగే మనకి 5వ చాప్టర్లో ఈ విధంగా మనకి ఈ 3 రంగాలని ఇవ్వడం జరిగింది. సో మీరు ఇందులో కూడా 10-15 వస్తాయి మనకి. ఓవరాల్గా 30 దాటి పోయే అవకాశం ఆంధ్ర ఎకానమీలో లేదు. 25 మోస్ట్లీ, ఈవెన్ 20 కూడా కన్ఫైన్డ్ అయిపోయినా ఆశ్చర్యపోవడం. ఎందుకంటే కొన్ని తెలియకుండా మనకి ఇండియా ఆంధ్ర లింక్తో ఇస్తాడు కంపారిటివ్గా, అది కూడా ఆంధ్రాగా మనం కన్సిడర్ చేసుకుంటే అప్పుడు 25 వస్తాయి. అదర్వైజ్ 20 కూడా కన్ఫైన్డ్ అయిపోయినా ఆశ్చర్యపోవడం లేదు. ఎక్కువ శాతం ఇంతకుముందు కూడా అదే ట్రెండ్ ఉండేది. ఇండియన్ ఎకానమీ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అలాంటి ఇందులో రాకూడదని ఏం లేదండి, ఎక్కడా లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎగ్జామినర్ అండ్ హౌ యూ వాంట్ టు టెస్ట్ యూ, దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. బట్ పొటెన్షియల్ వైజ్ చూసుకుంటే కనుక మనం చెప్పుకున్నటువంటి చాప్టర్ 2 ఈజ్ ద గేమ్ చేంజర్, అండ్ చాప్టర్ 3 ఆల్సో మోర్ దాన్ 20 వచ్చే అవకాశం ఉన్నటువంటి చాప్టర్ యూనిట్ 3. అండ్ నెక్స్ట్ 2 యూనిట్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అందులో మొదటి యూనిట్కి మనకి 10 వేసుకున్నా, దీనికి ఒక 10 వేసుకున్నా, 12 వేసుకున్నా, అట్లా 25తోనే క్లోజ్ అవుతుంది తప్ప 10 మినిమం వస్తాయి. మ్యాక్సిమం 15 అని కూడా చెప్పడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో మినిమం మాత్రం 2 చాప్టర్లో 10 వస్తాయి. దాని నుంచి డిపెండ్స్ ఆన్ ది ఎగ్జామ్ సెక్టర్ అండ్ ది లేటెస్ట్ ఇష్యూస్ దట్ దేర్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఆంధ్ర ఎకానమీ. ఓకే, సో ఈ విధంగా దిస్ ఇస్ ఏ మారథాన్ సెషన్లో అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రేపు కూడా చాలామంది షేర్ చేయండి. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వీ డిస్కస్ ఇట్. పర్టికులర్గా మొదటివన్నీ కట్ చేసేస్తాను స్టార్టింగ్లో ఉన్నవి, బికాజ్ ఐ వాంట్ టు రెస్పాండ్ ఫర్ ది ఎస్టర్డేస్. కొంతమంది అలా ఉన్నారు, మనం నెగిటివ్గా ఉండొద్దు. అందుకే చెప్పాను, దృష్టి ఎలా ఉండాలంటే పాజిటివ్ ఓపెన్. నెగిటివ్ ఉంటే మీకే నష్టం, ఈ సంస్థ ఫ్యాకల్టీకి నష్టం ఉండదు. అందుకని యూ ఆల్వేస్ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్ అండ్ ఓపెన్ మైండెడ్. అండ్ దెన్ ది అప్రోచ్ ఎట్లా ఉండాలంటే, ఈరోజు క్లాస్ విన్నారనుకోండి, దాంతో ప్రారంభం చాలా మంచిది. ఆ విన్న దాన్ని వెంటనే బుక్లో చదివేసి అదే రోజు ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్వశ్చన్ చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అన్నమాట, నేర్చుకోవడం అనేది ఒక ప్రాసెస్. చదువు అనేది నేర్చుకోవడం, చదువు అన్న ఒకటే, నేర్చుకోవడం అనేది కొనేది కాదు. ఇది మీరు ఆ ప్రక్రియ 3 ఫాలో అవ్వాలి. మొదటిది వినడం. ఆ వినడం అనేది డెఫినెట్గా మన అందరికీ, మీకు తెలిసిన కామన్ సెన్సే. రియల్ టైం, రియల్ క్యాంపస్లో ఒక క్లాస్ రూమ్లో విన్న వాతావరణం ఎట్టి బస్సులో ఎక్కడ రాదు. రెండోది, ఆ విన్న రోజునే మనం అలా స్ట్రక్చర్ కూడా అలా డిజైన్ చేసే 50 డేస్ది 8 to 1:30 వరకు మనకి మార్నింగ్ క్లాసులు జరిగితే ఆఫ్టర్నూన్ అంతా చదువుకోవడమే. అంటే ఆల్మోస్ట్ ఎక్కడైనా 9-5 క్లాసులన్నా కూడా 7 అవర్సే. అందుకనే ఒక 1 అవర్ తగ్గించి 6 అవర్స్ మార్నింగ్ 8 to 1:30. ఆ తర్వాత లంచ్ తర్వాత మొత్తం టైం అంతా చదువుకోవడం, అప్ టు 10 or 11. మళ్ళీ మార్నింగ్ లేవడం, మళ్ళీ సీరియస్గా చదువుకోవడం. ఇక్కడే స్టడీ హాల్, ఇక్కడే హాస్టల్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ది క్యాంపస్ ఇట్ సెల్ఫ్. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ అవకాశం మరి ఇక్కడ ఉంది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ వీడియో అండ్ ఆల్సో విష్ యూ గ్రేట్ సక్సెస్, ఆల్ ద బెస్ట్, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ and inform them the new batches starting on 28th of May. And మనకి త్వరలోనే కౌంటింగ్ జరుగుతుంది. ఈరోజు 6th phase ఆఫ్ ఎలక్షన్ జరిగింది, 7th phase ఒకటి మిగిలింది. అది 2వ తారీఖు ఎండ్ అయిపోతుంది. అది కూడా అందుకని 4వ తారీఖు కౌంటింగ్ జరుగుతుంది. మేజర్ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ ఆన్ ఎర్త్. భూమి మీద అతిపెద్ద ప్రజాస్వామిక ప్రక్రియ భారతీయ ఎన్నికలు. దాని మీద మనకి రేపొద్దున ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎలక్షన్ కూడా పొలిటీ గవర్నెన్స్లో మనకు వస్తాయి. సో బీ కేర్ఫుల్ అండ్ ఐ విష్ యూ వన్ ఆఫ్ యూ ఏ గ్రేట్ సక్సెస్. అలాగే రేపు మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆల్సో పొలిటీ గవర్నెన్స్లో
సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏపీ హిస్టరీకి ఆల్రెడీ ఆయన చేశారు. సో అందులో కూడా మళ్ళీ నేను గ్రహించి మీకు అందులో కూడా ఏరియాలు ఫోకస్ చేయాల్సిన ఏరియాలు చెప్తాను దీనిలాగానే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. గుడ్ నైట్.